ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. తెలంగాణలోని ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్ సరఫరా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త పథకాన్ని అమల్లోకి తెస్తూ రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. సకాలంలో నిధులు విడుదల కాక సర్కారీ బడులు, కళాశాలలు కరెంటు బిల్లులు చెల్లించేందుకే ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సర్కారీ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలు ప్రత్యేక ఆన్లైన్ వెబ్ పోర్టళ్లను రూపొందించనున్నాయి. విద్యా సంస్థ ఏ ప్రభుత్వ శాఖ పరిధిలోకి వస్తే ఆ శాఖ విభాగాధిపతికి ఆ పోర్టల్లోకి లాగిన్ అయ్యే సదుపాయం కల్పిస్తాయి. తమ శాఖ పరిధిలోని విద్యా సంస్థల వివరాలను వెబ్ పోర్టల్లో చేర్చేందుకు, తొలగించేందుకు, అవసరమైతే సవరణలు చేసేందుకు హెచ్ఓడీలకు అవకాశం ఉంటుంది. అవసరాన్ని బట్టి ఆయా విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని లేదా నిలిపివేయాలని కోరే వెసులుబాటు వారికి ఉంటుంది. విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేసి ప్రతి నెల క్రమం తప్పకుండా మీటర్ రీడింగ్ తీసి ఇన్ఛార్జి అధికారికి బిల్లులు జారీ చేస్తారు. దీనివల్ల ఉచిత విద్యుత్ దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్ని యూనిట్ల విద్యుత్ వాడారు, ఎంత బిల్లు వచ్చిందనే వివరాలు అందులో ఉండనున్నాయి. అయితే ఆ బిల్లులను సదరు పాఠశాల, కళాశాల, విద్యాసంస్థ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు సంబంధించిన బిల్లులను సంబంధిత విభాగాధిపతులు తమ శాఖల నుంచి ప్రతి నెల డిస్కంలకు చెల్లించనున్నారు. సంబంధిత విభాగాధిపతులు బడ్జెట్ కేటాయింపుల నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించడానికి వీలుగా పోర్టల్ను రాష్ట్ర ఆర్థిక శాఖతో సైతం అనుసంధానించనున్నారు. విభాగాధిపతులు తమ శాఖ పరిధిలోని విద్యా సంస్థల విద్యుత్ వినియోగం, బిల్లుల మొత్తం, గత కాలానికి సంబంధించిన వినియోగమైన బిల్లులు, జరిపినటువంటి చెల్లింపులు, చెల్లించాల్సిన బకాయిల వంటి సమాచారంతో కూడిన నివేదికలను వెబ్ పోర్టల్లో చూసుకోవడానికి వీలుంటుంది. విద్యా సంస్థ మండలం, జిల్లా వారీగా సైతం ఈ నివేదికలు ఆన్లైన్లో జనరేట్ కానున్నాయి.